న- నమస్తే మాస్టర్స్. 25/2025 5వ నెల 28వ తేదీ. ప్రేయర్. న్యూ బిగినింగ్, కొత్త ప్రారంభం. ఓ మై బిలవ్డ్ గాడ్, మిస్టీరియస్ వన్, that which is within me, unto this day I begin my work. All that I learn, indeed, that I experience, let it manifest in my life for the glory of that which you are, forever and ever and ever. To life, so be it. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, నాలోనే ఉన్న ఓ నా ప్రియాతి ప్రియమైన మర్మమైన దైవమా, ఈనాటి వరకు నా జీవితంలో నేను నేర్చుకున్నవన్నీ, నేను అనుభవించిన అనుభవాలన్నీ నీ యొక్క వైభవాలేనని, నిజానికి నీ యొక్క వైభవమేనని నన్ను వ్యక్తపరచనివ్వండి తండ్రి. నీవు ఎంత వైభవపేతమైన వాడవు, నీ వైభవాన్ని వ్యక్తపరచనివ్వండి తండ్రి. సదా సర్వదా నీ యొక్క వైభవాలని వ్యక్తపరచనివ్వండి తండ్రి. అలా వ్యక్తపరిచే గొప్పదైన సరికొత్త పనిని నేను ఈరోజు ప్రారంభిస్తున్నాను. సదా సర్వదా అద్భుతమైన జీవితానికి తదాస్తు తదాస్తు తదాస్తు. మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అనుభవ సుకృతంలో మనము కొనసాగించుకున్నాం మాస్టర్స్. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఓ పరమ పావనమైన ఋషిత్వ స్థితి ఎలా ప్రాప్తిస్తుంది అనుకుంటున్నారు మీరు? జీవితం నుంచి తప్పించుకుని పారిపోయి ఏ గుహాంతర్భాగంలోనో ఏ గుళ్ళోనో దాక్కుని అగరొత్తుల్ని అంటించి అఘ్రాణిస్తూ కూర్చుంటేనో, ఏ పర్వతాగ్రం మీదకు చేరి నిశ్చలంగా కూర్చొని ఆ దేవుడికి మాత్రమే అర్థమయ్యే దేన్ని గురించో తపస్సు చేస్తేనో ప్రాప్తించదు మీకు ఆ ఋషిత్వ స్థితి. నిండుగా జీవితాన్ని జీవిస్తే మాత్రమే, ఆ జీవితానుభవ సర్వస్వాన్ని పరిపూర్ణంగా పొందితే మాత్రమే, ఆ అనుభవ సుకృత వివేకాన్ని మీ ఆత్మలో నిలుపుకుంటే మాత్రమే, తత్ప్రజ్ఞతో సమస్త మానవాళిని ప్రియంగా ప్రేమించగలిగితే మాత్రమే ఆ జీవిత సర్వస్వమైన దివ్యత్వం మీకు ప్రాప్తిస్తుంది. యథాతథంగా జీవిత సర్వస్వాన్ని అక్కున చేర్చుకోవడమే, సర్వస్థితుల సర్వానుభూతుల్ని శాంతంగా అనుభవించడమే, అనుభవ ప్రజ్ఞా సర్వస్వాన్ని వివేకాన్ని మీ ఆత్మస్థితిలో పొంది ఉండడమే దివ్యత్వాన్ని గ్రహించగలిగే దైవంగా తయారయ్యే ఏకైక మార్గం. ఓ రాజు అనుభవిస్తున్న కష్టాలు ఏమిటో మీరే ఓ రాజు అయ్యే వరకు మీకు ఎప్పటికీ తెలియవు. ఓ సేవకుడు పడుతున్న వినమ్రత బాధలు ఏమిటో తానే ఓ సేవకుడు అయ్యేదాకా ఆ రాజుకు ఎప్పటికీ అర్థం కాదు. ఓ పతివ్రతకు ఓ వేశ్య పడుతున్న కష్టాలు ఏమిటో స్వయంగా ఆ స్థితిని తాను అనుభవిస్తే తప్ప అర్థం కాదు. ఓ పాతివ్రత్య నిర్ణయం ఎంతటి సచ్చీలత తత్వమో ఆ సాక్షాదనుభవాన్ని పొందితే తప్ప ఓ వేశ్యకు అర్థం కాదు. ఈ విధంగా ఆ సజ్జీవిత తత్వ మార్గం సర్వస్వాన్ని సర్వుల్ని తనలో ఇముడ్చుకుని ఉంటున్నదే అయి ఉంటుంది. ఓ వేస జీవితాన్ని, ఓ అర్చకుడి జీవితాన్ని, ఓ గురువు జీవితాన్ని, ఓ కృషీవలుడి జీవితాన్ని, ఓ హంతకుడి జీవితాన్ని, ఓ హతుడి జీవితాన్ని, ఓ విజేత జీవితాన్ని, ఓ పరాజితుడి జీవితాన్ని, ఓ శిశువు జీవితాన్ని, నీ తల్లిదండ్రుల జీవితాన్ని, ప్రతి పాత్రను సాహసోపేతంగా మానవుడు సృష్టించుకున్న ఊహాత్మకమైన
ప్రతి పరిస్థితిని తనలో పొందుపరుచుకునే ఉంది. అది ఏ లక్షణాన్ని మీలోకి స్వీకరించలేరు, ఆ తత్వాన్నే మీరు నిందిస్తూ ఉంటారన్న సత్యాన్ని గమనించండి. సర్వ పరిస్థితులను అనుభవించి అన్ని తత్వాలతోనూ ప్రశాంతిని పొంది మీరు ఉన్నప్పుడే ప్రతి వారిని అర్థం చేసుకోగలిగే సౌలభ్యము, యథాస్థితిలో వాళ్లను అలాగే ఉండనివ్వగల సంయమనము, ఏ తప్పొప్పుల్ని ఎంచని, ఏ తీర్పుల్ని విధించని సహజ తత్వము మీలో ఉంటుంది. మీలో వాళ్ళందరిలాగే మీరు ఉండి ఉన్నారు కనుక వాళ్ళ దోషాలను ఎంచితే మీ దోషాలను ఎంచుతున్నట్లేనని మీకు అప్పుడు తెలుసుంటుంది కనుక నిజమైన సానుభూతి సంపద మీ స్వంతమై ఉంటుంది. అప్పుడు నిజంగా ఓ క్రీస్తే అయి ఉంటారు మీరు. అప్పుడు అన్నింటినీ అర్థం చేసుకుని మహాప్రజ్ఞ, సర్వస్వాన్ని ప్రేమించే మహాప్రేమ, పరిమితాల్లో ప్రవర్తిస్తున్న సర్వ సోదరుల్ని మన్నించగలిగే మహాక్షమ మీలో నెలకొని ఉంటుంది. అప్పుడు ఆ తండ్రిని పూర్తిగా ప్రేమించడం అంటే, ఆ దైవంగా ఉండడం అంటే, ఆ దివ్య సర్వస్వాన్ని ప్రేమించడమే అర్థం. మీ చుట్టూ ఉన్న మీ ప్రియ సోదర సమూహ సర్వస్వమే ఆ దివ్య సర్వస్వం. వాళ్ళందరూ ఎలా కనిపిస్తూ ఉన్నా వాళ్ళ సత్యంలో వాళ్ళు దేవుళ్ళే. మీ సత్యంలో మీరు దేవుళ్ళే అయినట్లుగా వాళ్ళందరి వైభవాన్ని మీరు జీవించి ఉంటే, వాళ్ళందరి బాధలను మీరు అనుభవించే ఉంటే, వాళ్ళందరి దుఃఖాలను ఆనందాలను మీరు పొంది ఉంటే, అప్పుడే సర్వస్వంలోని దైవాన్ని ప్రియంగా మీరు స్వీకరించగలుగుతారు. అప్పుడే అందరినీ ప్రేమించగలుగుతారు. అంటే మిమ్మల్ని ఎక్కడికెక్కడికో వెళ్ళి అందరికీ బోధించమని, అందరికీ తోడ్పడమని కాదు ఈ మాటకు అర్థం. వాళ్ళను వాళ్ళగా ఉండనివ్వమని, వాళ్ళ ధ్యేయాలకు అనుగుణంగా వాళ్ళ స్వీయ పద్ధతుల్లో, వాళ్ళ స్వయం కృషితో, వాళ్ళ స్వీయ అనుభవంతో వాళ్ళను స్వేచ్ఛగా ఎదగనివ్వమని అర్థం. ఈరోజు ఇక్కడతో ఆపుతున్నాను మాస్టర్స్. 453వ పేజీ వరకు ఈరోజు చెప్పుకున్నాము. చక్కగా అందరూ అర్థం చేసుకోండి. అందరూ డిక్లరేషన్ చేసుకోండి. I am Bhai. I am Spirit. I am so. I am divine consciousness realized. I am divine consciousness realized. I am divine consciousness realized. I am filled with vital energy. I am filled with the vital energy. I am filled with the vital energy. The Father and I are one. The Father and I are one. The Father and I are one. I have always been fabulous wealth and joy. I have always been fabulous wealth and joy. I have always been fabulous wealth and joy. I have always been radiant health and joy. I have always been radiant health and joy. I have always been radiant health and joy. I am sovereign. All my debts are paid. I am sovereign. All my debts are paid. I am sovereign. All my debts are paid. My psychic abilities are fully developed. My psychic abilities are fully developed. My psychic abilities are fully developed. I am peace. I am peace. I am peace. I surrender unto my soul's journey and destiny.
I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. So be it. Tadastu. Tadastu.